అండి. ఇప్పుడు దీక్ష తీసుకున్నప్పుడు ఎటువంటి వ్యాపారాలు చేయాలి? ఏవండీ మాకు వైన్ షాప్స్ ఉన్నాయండి. లేదా మాకు మాంసం షాపులు ఉన్నాయండి. మేము మాంసం కొడితేనే ఆ వ్యాపారం ఉంటుందండి అంటే, ఒక దేవాలయం ధర్మకర్తలు ఈ మాంసం కొట్టే వాళ్ళు మాత్రమే ఫండ్స్ చేసుకుని అయ్యప్ప స్వామి దేవాలయం కుంభాభిషేకమే చేసినటువంటి వాళ్ళు మాకున్నారు. వృత్తి వేరు, దీక్ష వేరండి. వాళ్ళ యొక్క జన్మతః ఉన్నటువంటి వృత్తి ఖచ్చితంగా చేయాలి. ఒక ప్రాంతంలో హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ అండ్ మార్చరీలో పనిచేసే కట్టర్స్ కూడా దీక్షలో ఉన్నారు. వాళ్ళు చేయొచ్చా చేయకూడదని, వాళ్ళు చేయకపోతే బోవ ఉండదు. దీక్ష కోసం దాన్ని మానేస్తే వాళ్ళ కుటుంబం అంతా పస్తులో ఉంటుంది. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి యథావిధిగా అద్భుతమైనటువంటి దీక్ష చేయొచ్చు. దీక్షకును మీ వృత్తికి సంబంధం లేదు. వృత్తి కరెక్ట్గా చేయండి, న్యాయబద్ధంగా చేయండి. అవకాశం ఉంటే చేయండి, లేదా లీవ్ పెట్టడం అవకాశం ఉంటే పెట్టి దానికి దూరంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి. లాస్ ఆఫ్ పే వస్తే చేయండి. శరణమయ్యప్ప. ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షామాల స్త్రీలు ధరించవచ్చా? ఇది మంచి ప్రశ్న అండి. 10 సంవత్సరాల లోపు ఉన్న కన్యా స్త్రీలు, 55 సంవత్సరాల తర్వాత ఋతుచక్రం ఆగినటువంటి స్త్రీలు తప్పకుండా దీక్ష తీసుకొని ఎంతో మంది శబరిమలకి వెళ్ళారు. ఏమండి ఈ మధ్యకాలంలో వాళ్ళు వెళ్ళకూడదా అంటే, వెళ్ళకూడదని కాదండి. అక్కడ వీళ్ళకి ఋతుచక్రం వస్తుంది కాబట్టి, వీళ్ళందరూ బ్రహ్మచర్య దీక్షతో ఉంటారు కాబట్టి, అక్కడ ఘోర కీకారణ్యం కాబట్టి, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి అక్కడ వసతులు ఉండదు. ఒకవేళ ఈ డిక్లైన్ అంటారు చూసారా, ఇలా ఇంక్లైన్ నడిచేటప్పుడు ఎత్తుగా ఉన్నటువంటి శిఖరం ద్వారా ఉంటే ఆడవాళ్ళ శరీరం అలసిపోయి వాళ్ళకి తెలియకుండానే ఋతుచక్రం వచ్చేయడంతో సుమారుగా రక్తస్రావంతో 20 కిలోమీటర్ దూరం వరకు వన్యమృగాలకి ఆ స్మెల్ అనేది వచ్చేసి అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. దిస్ ఇస్ జనరల్ ఇష్యూ. ఈ వెళ్ళకపోవడానికి కారణం ఏమంటే, అందరూ అయ్యప్పడు దీక్షలో బ్రహ్మచర్యలో ఉంటారు కాబట్టి స్త్రీలు, ఆ యవ్వన స్త్రీలు వెళ్ళడం వల్ల అక్కడ దీక్ష భంగం కనబడే అవకాశాలు కంటే అక్కడ వసతులు లేవు కాబట్టి వెళ్ళకూడదన్నారు. కానీ 10 సంవత్సరాల లోపు చిన్న పిల్లలు, 55 సంవత్సరాల పైన ఉన్నటువంటి అమ్మలందరూ కూడాను 101% శబరిమలకి వెళ్ళవచ్చు. ఏమండి అక్కడికి వెళ్ళొద్దన్నారు, కానీ మీ పరిసర ప్రాంతంలో అయ్యప్ప స్వామి ఏమన్నారు? అమ్మా 10 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, 55 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు నా దగ్గరికి రండి, కానీ నేను ఈ యుక్త వయసులో ఉన్నటువంటి మీకోసం మీ ఊరిలో, మీ పక్కన, మీ గల్లీలో, మండలంలో, ఊరులో, విలేజ్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయంగా నేను అక్కడ కొలువై ఉన్నాను. మీరు ఇక్కడ వచ్చి మొక్కుకోండి, సేవ చేసుకోండి అని చెప్పి అయ్యప్ప స్వామి వారు స్వయంగా ఆడవాళ్ళ కోసమే శబరిమల వదిలి ప్రతి ఊరిలోనూ విగ్రహంగా కొలువై ఉన్నారు. శరణమయ్యప్ప. గురుగారు, ఈ దీక్ష ఎన్ని రోజులు తీసుకోవాలి? కొంతమంది మండలం అంటారు, అర్ధ మండలం అంటారు, కాల్ మండలం అంటారు. ఇలా ఉంటే వేసుకోవచ్చా? మంచి ప్రశ్న. మనం అందరం కూడా ఒక తల్లి గర్భంలో 9 నెలలు ఉండి బయటికి వస్తాం. వచ్చిన తర్వాతనే సంపూర్ణంగా బాబు బాగున్నాడు, పాప బాగున్నాడు అంటారు. వాళ్ళు 7 నెలలు, 5 నెలలు, 4 నెలలు వస్తే ఏమంటారు? ప్రీ మెచ్యూర్డ్ బేబీగా ఉంటాం. వాళ్ళ జీవితం కూడా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అందులోనూ ఆ పావనమైనటువంటి 18 ఎక్కాలి అని అంటే ఒక మండలకాల బ్రహ్మచర్య దీక్ష ఉండి, ఆ దీక్ష అయిన నెక్స్ట్ డేనే ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాలని శాస్త్ర ప్రమాణం ఉంది. ఖచ్చితంగా మండల కాలమే ఉండాలి. అర్ధ మండలం, కాల్ మండలం ఇవన్నీ వేస్తే ఉపయోగమే లేదు. అలా వెళ్ళి స్వామివారి క్షేత్రాన్ని ఇబ్బంది పెట్టకండి. దానివల్ల మీ కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినా అది మళ్ళీ మీకే అది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అలా అంతా కాకుండా, స్వామివారు శిక్షించేవారు కాదు. స్వామివారి ముందర 18 ఉన్నారు చూసారా, వాళ్ళు స్వామివారి దగ్గర వరం పొందారట. 41 రోజులు వ్రతం లేని వారు ఎవరు మా పైన కాలు మోపినా వారు శిక్షింపబడతారు, మాకు వరం ఇవ్వండి. 18 వరాలు పొందాయి కాబట్టి ఆ శిక్ష మీకు కొడకూడదనే మండల కాలం వేసుకోండి. లేదా దీక్ష తీసుకోవడం కుదరలేదా, సివిల్లో వెళ్ళిరండి. శరణమయ్యప్ప.